హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఐసిఐసిఐ డైరెక్ట్ మొబైల్ యాప్లో కాకుండా వెబ్సైట్లో ఎలా ట్రేడింగ్ చేయాలో, అంటే కొంతమంది ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ట్రేడింగ్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి వెబ్సైట్లో ఎలా ట్రేడింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఐసిఐసిఐ డైరెక్ట్ వెబ్సైట్ లాగిన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి మార్కెట్కి సంబంధించిన న్యూస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓపెనింగ్ బెల్ అని ఉంది కదా, సో ఓపెనింగ్ బెల్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ రోజుకి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. వాచ్ లిస్ట్లో స్క్రిప్ట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు అండ్ అవి ప్రజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయో కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. మీరు ఏ స్క్రిప్ట్ అయితే బై ఆర్ సెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. ఎస్బీఐ అని టైప్ చేయగానే కింద మీకు చాలా నేమ్స్ వచ్చాయి కదా, సో కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది సెలెక్ట్ చేయాలి అని. పైన ఆల్ ఎన్ఎస్సి, బిఎస్సి, ఎన్ఎఫ్ఓ, ఎన్డిఎక్స్, ఎంసీఎక్స్ అని ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఎక్స్చేంజెస్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఎన్ఎఫ్ఓ అని ఉంది కదా, ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎన్ఎఫ్ఓ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కమోడిటీ చేయాలనుకుంటే ఎంసీఎక్స్. సో అలా మీరు ఎక్స్చేంజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఎస్బీఐ అని టైప్ చేయగానే ఇన్ని నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన రైట్ సైడ్లో మనకి ఆ స్క్రిప్ట్ నేమ్ కనిపిస్తుంది కదా, సో ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ అని. అండ్ కింద వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో ఎస్బీఐ అంటే మనం బై చేయాలనుకునేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి బిఎస్సి, ఎన్ఎస్సి అని కనిపిస్తున్నాయి కదా బ్లూ అండ్ రెడ్ కలర్లో, సో అవి వచ్చేసి ఎక్స్చేంజెస్ అనమాట. సో మీరు బిఎస్సిలో ట్రేడ్ చేయాలి అనుకుంటే బిఎస్సి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ఎస్సిలో చేయాలి అనుకుంటే ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్టాక్కి సంబంధించిన చార్ట్ చూడాలి అనుకుంటే ఇక్కడ చార్ట్ సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చార్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, 15 minutes ఆర్ 30 minutes ఆర్ 5 minutes. ఇలా మీరు టైం సెట్ చేసుకుని కూడా ఆ స్టాక్ ఈ టైంలో ఎలా పర్ఫామ్ చేసిందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు బై చేయాలనుకుంటే బై పైన, సెల్ చేయాలనుకుంటే సెల్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డెలివరీ, ఇంట్రాడే, ఎంటీఎఫ్, స్టాప్ లాస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇది బిగినర్స్ కోసం నేను చేస్తున్న వీడియో కాబట్టి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఎస్బీఐ 1 క్వాంటిటీ చేయాలి అంటే మీకు జస్ట్ 114 రూపీస్ కావాలి. ఎస్బీఐ ప్రజెంట్ వచ్చేసి 568 to 69.70 మధ్యలో ట్రేడింగ్ అవుతుంది కదా. సో ఎస్బీఐ మీరు డెలివరీలో తీసుకోవాలి అనుకుంటే ఎస్బీఐ వచ్చేసి ప్రజెంట్ 568 to 70 మధ్యలో ట్రేడ్ అవుతుంది కదా. సో కంప్లీట్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండాలన్నమాట. రిక్వైర్డ్ మార్జిన్ దగ్గర 569 రూపీస్ చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇంట్రాడేలో చేయాలి అనుకుంటే మనకి వాళ్ళు మార్జిన్ ఇస్తారు కదా. అండ్ మీరు ఒకవేళ ఇంట్రాడేలో చేయాలనుకుంటే జస్ట్ 114 రూపీస్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఎంటీఎఫ్లో చేయాలి అనుకుంటే జస్ట్ 131 రూపీస్ పే చేసి మీరు 1 క్వాంటిటీ తీసుకోవచ్చు. ఎంటీఎఫ్ అంటే మీకు కంపెనీ మార్జిన్ ఇస్తుందన్నమాట. అంటే ఇది డెలివరీ మార్జిన్. ఎంటీఎఫ్ అంటే మీరు డెలివరీలో కూడా మార్జిన్ తీసుకుని ట్రేడ్ చేయొచ్చు. ఇంట్రాడే అంటే ఇక్కడ కూడా మనకి 114 రూపీస్కి 1 క్వాంటిటీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మనకి కంపెనీ మార్జిన్ ఇస్తుంది, బట్ మీరు ఈరోజు సెల్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రాడే అంటే సేమ్ డే బై అండ్ సెల్ కదా. సో మార్కెట్ క్లోజింగ్ లోపల అది లాస్లో ఉన్న, ప్రాఫిట్లో ఉన్న మీరు సెల్ చేయాల్సి ఉంటుంది ఇంట్రాడేలో తీసుకుంటే. బట్ ఎంటీఎఫ్లో తీసుకుంటే మీకు డెలివరీకి కూడా మార్జిన్ ఇస్తున్నారు అండ్ ఎన్ని రోజులు హోల్డ్ చేస్తే అన్ని రోజులు మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ లిమిట్ అని ఉంది కదా, సో నేను లిమిట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సిన ప్రైస్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వచ్చేసి ప్రజెంట్ 568 to 70 మధ్యలో ట్రేడ్ అవుతుంది కదా, బట్ మనం కొంచెం తక్కువ ప్రైస్లో కొనాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం లిమిట్ సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సిన ప్రైస్ ఎంటర్ చేయొచ్చు. అదర్వైజ్ మనం మార్కెట్ ప్రైస్ సెలెక్ట్ చేసామనుకోండి, ప్రజెంట్ ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో ప్రజెంట్ వచ్చేసి 568.90 పైసే ఆర్ 569లో ట్రేడింగ్ అవుతుంది కదా. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసే టైంకి అది ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో ఆ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా లిమిట్ సెలెక్ట్ చేయడం బెస్ట్. ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా, బై పైన క్లిక్ చేయగానే కన్ఫర్మ్ బై అని అడుగుతుంది, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఐసిఐసిఐ డైరెక్ట్లో ఇలా సింపుల్గా మీరు వెబ్సైట్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, ఆర్డర్స్ ప్లేస్ చేసాము, ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది ఎక్కడ చూసుకోవాలి అండ్ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి చూద్దాం. ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ చూపిస్తుంది. అండ్ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ వచ్చేసి, అంటే ఇన్ కేస్ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, పెండింగ్లోనే ఉన్నాయి అంటే ఇక్కడ ఆర్డర్ బుక్లో చూపిస్తుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ ట్రేడ్ బుక్లో చూపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ట్రేడ్ ఇన్ ఐసిఐసిఐ డైరెక్ట్ వెబ్సైట్ యాజ్ సింపుల్.
అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.